జడ్జిలకి ఇతను పెట్టాం. ఒకటి నక్కప్పరావు ఒక ఆయన, రెండోది పిట్ట సింహాచలం. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మరి ఇప్పుడు విజేత ఎవరనేది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఇద్దరు అయ్యప్ప నాగేశ్వరరావు, ఈయన రవికుమార్ గారు. వీళ్ళిద్దరూ కూడా మరి చాలా నైపుణ్యతోటి ఒక మందుగుండ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ముందుగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ మీ సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విజేత ఎవరనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ప్రకారం అయ్యప్పకి 29 పాయింట్లు, చప్పట్లు కొట్టాలి. రవికి 9 పాయింట్లు వేయడం జరిగింది. కానీ పాము విషయంలో మట్టుకు ఇద్దరు కూడా ఫెయిల్. ఏంది ఆయనది కూడా పాము అనేది బోన్ పడలేదు. కాబట్టి ఇద్దరు ఫెయిల్ కింద నిర్ణయించడం జరిగింది. కాబట్టి విజేతగా నాగేశ్వరరావు అయ్యప్ప మరి ఫైర్ వర్కర్ని మరి అభినందిస్తూ నాయుడు గారు ఆయనకి 10,000 రూపాయలు బహుమతిగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా చాలా బాగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే వచ్చే ప్రేక్షకులు అందరూ కూడా చెప్పారు చాలా ఎక్కువ మందుగుడి సామాను కాల్చిన, కానీ పోటీ కాబట్టి పోటీలో విజేతగా ఉన్నటువంటి వ్యక్తిని అభినందించ తప్పదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము చెప్పడం జరిగింది తప్ప ఇందులో మేము సొంత నిర్ణయం లేదు. కాబట్టి మరి విజేతగా నాగేశ్వరరావు మరొకసారి, ఎందుకంటే ఎన్నిసార్లు కార్యక్రమాలు జరిగినా మరి నాగేశ్వరరావు పట్టుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇది మన గ్రామం నుంచి అయితే రెండోసారి. ఆయన్ని అభినందిస్తూ మరి అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఈ పోటీ తత్వంతో ప్రజలను కనువిందు చేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఏమండి ఎవరండి ఇంకా నువ్వట్లా మళ్ళీ ఎందుకు వచ్చావురా పుట్టోడా? అదే సార్ అది విషయం మాట్లాడదామని. ఓహో అది విషయం మాట్లాడుతానంటే దానికి ఒక కండిషన్ ఉంది రోయ్. ఏంటి సార్? నేను ఏం చెప్తే ఆ పని చేస్తేనే ఇల్లు అద్దెకిస్తాను. ఓ అంతే కదా, మీరు ఏ పని చెప్పినా ఆ పని చెప్పండి సార్. ఒరే పుట్టోడా ఇలా రారా, ఈ సంఖ్యలో కాస్త దూరం పడుతుంది, గోకు పెట్టరా. ఇదిగోరా ఇక్కడ దూరరా పుట్టోడా. ఏమిటిరా ఊపుడు? అదే సార్ ఉంటే బాగా ఊపు వస్తుందా సార్? ఏమిటి రోయ్ ఊగుతూ ఊగుతూ గోపితే మంచి ఊపు వస్తుందా? అవును సార్. సంపుతాడు. ఇదిగో అక్కడ కాదు కానీ ఇక్కడ
అద్దెకి ఇవ్వను శుభ్రంగా చేయకపోతే నేను చెప్పినట్టు చేత్తో ఎక్కడ గీకినా సమ్ము ఉండాలా పుట్టోడా పుట్టోడా ఎక్కడ దొరకేస్తుందికో అక్కడ పుట్టోడా ఇక కాస్త కిందకరా చూసి చడుచుకున్నావా అయినా ముందే చెప్పండి రా మన పంతులు గారి ఇంట్లో టైలర్ లేని నాయసరా ఒరే పండక్కి కొత్త కుటుంబకి ఏమన్నా అన్నాం ఆడు ఏం చేశాడంటే మరతే తెచ్చితే జోబు వేసుకుని వచ్చానరా అది ఇక్కడికి వచ్చి చూస్తే జాండు అయితే అటు గుద్దకి సరిపోలేదు ఇటు ముట్టికి సరిపోలేదు పుట్టుడా అయితే మన సార్ మాటరా మంచి కొట్టుందిరా అదైతే అది తెచ్చుకో కొట్టోడా ఇలా రారా నువ్వే వెళ్ళి మెల్లి కడిగేసి కొట్టుకొచ్చారా ఇలా రారా ఈ సంట కోకరమ్మంటాడా సార్ బాగున్నారు ఓరే నేను ఏం చెప్పాను రా ముందు నీకు ఇప్పుడు కంపల్సరిగా పని చేస్తానని ఒప్పుకొని ఇప్పుడు కోకలాడిస్తున్నావా కుర్తుకోలు చిరిగిపోయినట్టు అంతా ఎవరా ఇలా రా రైతు దీనికి భయం లేదు మా గోడు మొత్తుకుంటే చాలు అయినా నువ్వెందుకు వచ్చావే ఏమిటి ఈడు కొడుతుంటే సమ్మగా ఉందా సంపుతా అదే ఇంకొకటే ఎలాగుంటుందా చండాలం ఉంటుందా కడుపది పెద్దది ఉంది ఊతో ఊపుతే మంచోడు కాదే ఊపినప్పుడు ఆడికి ఊపుల్లో గోపులు చాలా అయితే ఆడ పట్టగలమాక చిన్నపిల్లడు భయపడతాడు అబ్బా దీనికి ఎంత నచ్చాడు చిన్నపిల్లరా ఆడు మగ్గు సాక్షి చూడమ్మా రాయ్ కొడ మా ఆవిడ ఎలాగుందరా కొత్తలా ఉందా ఏమిటిరా నా ముందునే నా పిల్లం కట్టె ఉందంటావా అయినా ఏంటి సొలక మీద వస్త్రమేనే వస్త్రం అయినా వస్త్రం మక్కుమలితే మగాళ్ళు చూడబోకి సమర్పించేస్తా వస్త్రాలు మర్చిపోయేస్తావు ఇట్లారా 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 ఆ బెల్లం తక్క చెప్ప ఎలాగుందా ఎంత బాగుందంటే కొట్టాడు ఇప్పుడు అస్సలు బాగుంది చెప్తాను నీ ఆడ అస్సలు బాగలేదు సార్ మీరు కాబట్టి అంత కాదు చేస్తుంది నేను అనుకో
వచ్చి చెప్పు ఎవరు బాగున్నాడో. నీ కంటలు కాడి గుర్తులో ఉన్నాయి. వసే ఒక్కసారి ఉట్టుకొని చూడే. ఇవే బాగున్నాయి. గోళ్ళ కడుపు పెట్టుకొని కుర్తుకోవడం తెల్లవారు కుర్తుకోవడంలో ఉంది కడుపు. ఈ నీకు నచ్చేశాడు. ఎంత సిమ్ముగా ఉన్నాను, ఎంత కాండ ఉన్నాయి. దీని కంట పట్టుకోతున్నావు కదా. సమర్పించుకుంటాను. పాట పాడుతున్నావు. నేను ఎంతకీ సమర్పించుకుంటాను. नामांकन सांगितले సంపుతా పని చేసుకుంటా మధ్యలో వచ్చామనుకో నిన్ను అట్ట వెళ్ళిపోతున్నా సాగేశ్వరి నీకు పుణ్యం ఉంటుంది. అదే ఏంటది? అదే చూడు రమ్య నీ దగ్గర చూడు పొందడం ఎంత ఆడుతుందా ఎంత ఆడుతుందా ఎంత ఆడుతుందా